మాకు దివ్యాంగులు బాగా మంచానికి పరిచయమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వండి, నార్మల్ నడిచిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము. ఉపాధి అవకాశాలు ఇవ్వమని అడిగాము. 10,000 కాదు 15,000 ఇచ్చారు. కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు. మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము. రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు 4% రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మాకు 95,000 పెన్షన్లు కట్ చేశారు. గత ప్రభుత్వం మాకు పెన్షన్స్ పెంచలేదు పోయి 95,000 పెన్షన్ తీసేయడం అనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ సార్, మీరు మాత్రం 95,000 పెన్షన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు. అది మాత్రం గుర్తించండి. మా దేవుడు మీరే, మా కోసం మీరే ఆలోచిస్తారు సార్. ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో, చంద్రబాబు ఫోటో కూడా ఉంటుంది మా ఇంట్లో. మేము మర్చిపోం. జీతాంతకోళం కూడా మీకు రుణపడి ఉంటాం. మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొండెల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను విడియో పెన్షన్ తీసుకుంటున్నాను. 2010లో మా ఆయన గారు చనిపోయారు. అప్పుడు 2,000 వచ్చేది. అదే పెన్షన్ 1,000 రూపాయలు చేశారు. ఆ పెన్షనే మళ్ళీ 2,000 చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పెన్షనే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 చేశారు. అయితే కనుక అది ఇచ్చిన ఏ ప్రభుత్వం, ఏ నాయకులు ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారికి పేరున మా కుటుంబం తరపున, మా గ్రామం తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.